Hi, good evening everybody. Today I am reading also graphotherapy. గ్రాఫోథెరపీ అంటే చేతి వ్రాత అంటే గ్రాఫ్ అంటే వ్రాయడము థెరపీ మనం రాసేటువంటి చేతి వ్రాతకి వచ్చేటువంటి చేతి వ్రాతలో అంటే వచ్చేటువంటి లెటర్స్లో ఆ లెటర్స్లో ఉన్నటువంటి బేసిక్స్ మనం ఇక్కడ థెరపీ చేస్తున్నాం. గ్రాఫోథెరపీ గ్రాఫ్ అంటే వ్రాయడం, థెరపీ అంటే చికిత్స. ఇప్పుడు గ్రాఫోథెరపీలో భాగంగా ఈరోజు కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇలాంటి గీతలు కలిగినటువంటి ప్యాటర్న్స్ మనం ఎక్సర్సైజ్ చేయాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. మళ్ళీ మధ్యలో అక్కడక్కడ డాట్స్ అయినా స్లీపింగ్ లైన్స్ వచ్చిన దగ్గర డాట్స్ పెట్టాలి. ఇది మన యొక్క కాన్సన్ట్రేషన్ డెవలప్ చేస్తుంది. Number 2, slanting lines, left to right slanting lines. మన హ్యాండ్ రైటింగ్ లో డెవలప్ చేస్తుంది. నెంబర్ 3, the 4, change your handwriting, change your life. Number 5, number 6, ఇలాంటి ప్యాటర్న్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన ప్రాక్టీస్లో ఉన్నటువంటి స్ట్రోక్స్ చాలా ఎలిజిబుల్గా ఉంటాయి. దీనివల్ల మనలో పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది, కాన్సన్ట్రేషన్, కాన్ఫిడెంట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మెమరీ కూడా కాబట్టి గ్రాఫోథెరపీ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క విద్యార్థి గ్రాఫోథెరపీ చేయవలసిన అవసరం. నా క్లాసులో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.